నమస్తే మా గుడ్ మార్నింగ్. టైం 9:10 అవుతుంది. ఫ్రెష్ అయినా ఆన్ ద వే టు ది ఆఫీస్. ఒక 10 minutes లో రీచ్ అయిపోతాం అని నేను చెప్పిన కదా. ఈ రోజు 9:30 నుంచి సాయంత్రం 4 PM వరకు బ్యాక్ టు బ్యాక్ కాల్స్, మీటింగ్స్. లిటరలీ లంచ్ బ్రేక్ కూడా గ్యాప్ లేదు. పాయింట్ ఏంటంటే టుడే ఇస్ గోయింగ్ టు బి వెరీ వెరీ హెక్టిక్. ఏం చేస్తా, ఎంత కంప్లీట్ చేస్తా, ఏం స్కిప్ చేస్తా నాకు ఏం తెలియదు. హోప్ఫుల్లీ ఐల్ బి హ్యాపీ బై ది ఎండ్ ఆఫ్ ది డే. లెట్స్ గో. Eventually. బ్రేక్ తీసుకున్నా, తినడానికి వచ్చేసిన. 12 నుంచి 3 వరకు ఒక మీటింగ్ ఉండే, బట్ ఇట్స్ అబౌట్ 1:30 రైట్ నౌ అండ్ మనకు కొంచెం బ్రేక్ కావాలి అని చెప్పి వచ్చేసాం. వి గాట్ అవర్ లంచ్. టైం అబౌట్ 4 అవుతుంది అండ్ ఐఎమ్ గాన్. మధ్యలో కడుపు నిండా తిన్నా కానీ చక్కెర వస్తుంది. కరెక్ట్ ఉన్నది పరిస్థితి. ఓ మై గాడ్, ఇట్ వాస్ ఇంటెన్స్. ఆఫీస్ లో సరే ఈ రోజు ఏం డేరా వై. ఫస్ట్ ఇంటికి పోదాం రామా. ఇంటికి పోయి డన్ ఫర్ ద డే అని కూడా స్కోప్ లేదు. ఇంకా చేయాల్సిన పని కొంచెం ఉంది, బట్ ఆఫీస్ లో కూర్చొని చేస్తూ ఉంటే నా మైండ్ అసలు ఫంక్షన్ అయితే లేదు. ఐ నీడ్ అ చేంజ్ ఆఫ్ ప్లేస్. సో ఇంటికి పోయి బెడ్ మీద కూర్చొని చెద్దర కప్పుకొని లోపల ల్యాప్టాప్ పెట్టుకొని పని చేసుకుందాం. ఎస్, దట్స్ ద ప్లాన్. లెట్స్ గో హోమ్. Much later. సో స్టంట్ ఏంది అంటే టైం ఆల్మోస్ట్ 11 అవుతుంది. ఇంటికి వచ్చిన మనం ప్లాన్ చేసుకున్నట్టే బెడ్ మీద కూర్చొని పని చేసుకుందాం అని చెప్పి ఈ ల్యాప్టాప్ లో డీప్ ఫోకస్ మ్యూజిక్ ఆన్ చేసి బ్యాక్గ్రౌండ్ లో పెట్టి పని స్టార్ట్ చేద్దాం అని చెప్పి చేసిన. గ్యాప్ ఎందుకు ఒక 2-3 నిమిషాల కళ్ళు మూసుకుందాం అనిపించి మూసుకున్నా. తెరిచి చూస్తే 2 గంటలు అయిపోయింది. తర్వాత ఇంటికి వచ్చి బయటికి వెళ్ళి మనీష్ భాయ్ ఈ రోజు మటన్ తిందామని ఫిక్స్ అయిపోయాడు. సో కొనుక్కొని ఇంటికి వచ్చే లోపు టైం అరౌండ్ 10 అయ్యింది అండ్ కర్రీ అయ్యే లోపు దగ్గర 11 అవుతుంది. ఎనీవేస్ బ్రెయిన్ ఫంక్షన్ అయితే లేదు, బాడీలో ఎనర్జీ చాలా 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 తక్కువ ఉంది. సో లెట్స్ ఎంజాయ్ అవర్ డిన్నర్ విత్ ద బిగ్ బ్యాంగ్ థియరీ. క్రేజీ మటన్ కర్రీ బై మనీష్ భాయ్. సో అది జరిగింది. డే చాలా చాలా ఆక్యుపైడ్ ఉండే కదా, అసలు రికార్డ్ చేయడానికి కూడా నా మైండ్ లో స్కోప్ లేకుండే, ఆ స్పేస్ లేకుండే. సో డైరెక్ట్ డిన్నర్ చేసేసి పడుకున్నా. ఇప్పుడు నేను ఫ్యూచర్ నుంచి వచ్చి ఈ క్లిప్ రికార్డ్ చేస్తున్నా అండ్ ఇప్పుడు ఈ వీడియోలో ఏం మాట్లాడదాం రా అని చూస్తూ ఉంటే మన MVP గ్యాంగ్ కమెంట్స్ చూస్తుండే. చాలా రోజుల నుంచి మీరు అడుగుతున్న క్వశ్చన్, మనీష్ భాయ్ ఇంటర్వ్యూ ఏమైంది అని. ఒక క్విక్ రీక్యాప్. మనోడి రోల్ కి అరౌండ్ నవంబర్ లో అప్లై చేసిండు. నవంబర్ ఎండింగ్ లో మనోడికి ఫస్ట్ రౌండ్ స్క్రీనింగ్ కాల్ అయింది. అఫ్ కోర్స్ వర్చువల్ కాల్. ఫోన్ చేసిరు, బేసిక్ స్క్రీనింగ్ అయినుండే. ఒక వారం తర్వాత వాడిది ఫస్ట్ రౌండ్ ఇంటర్వ్యూ అయింది. ఇది కూడా వర్చువల్ ఆన్లైన్ ఇంటర్వ్యూనే. ఆ ఫస్ట్ రౌండ్ ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఒక 2-3 రోజుల తర్వాత హైరింగ్ మేనేజర్ తోని సెకండ్ రౌండ్ ఇంటర్వ్యూ అయింది. ఇది కూడా ఆన్లైన్ వర్చువల్ అయింది. తర్వాత అరౌండ్ డిసెంబర్ ఫస్ట్ వీక్ లోనే ఏమో ఈ నెక్స్ట్ రౌండ్ ఇంటర్వ్యూ కోసం నార్త్ క్యారలైనా వచ్చి ఇన్ పర్సన్ ఇంటర్వ్యూ ఇవ్వాలి అని చెప్పిండ్రు. మనోడు ఫ్లైట్ బుక్ చేసుకొని నార్త్ క్యారలైనా పోయి ఇంటర్వ్యూ ఇచ్చిండు. సెట్ ఉండే అన్నాడు. ఇట్ వెంట్ అమేజింగ్ అంట. మొత్తం 2 ప్రాబ్లమ్ స్టేట్మెంట్లు ఇస్తే కోడ్ రాసిండు, మొత్తం సెట్ చేసిండు, అంత బాగుండే సెట్. ఈ టైంలో ఈ లాస్ట్ రౌండ్ ఇంటర్వ్యూ ఇచ్చింది వీడితో పాటు ఇంకొక క్యాండిడేట్ కూడా ఉండే. వీళ్ళిద్దట్లో వరకు ఒకరికైతే వస్తుంది. ఐ థింక్ ఆ ఇంకొక క్యాండిడేట్ సిటిజన్ అనుకుంటా. బట్ ఇన్ పర్సన్ ఇంటర్వ్యూ ఇచ్చేసి మళ్ళీ ఆస్టిన్ రిటర్న్ వచ్చిండు అండ్ మనకి రెస్పాన్స్ రావడానికి ఒక వారం టైం పడుతుంది అని చెప్పిండ్రు. ఒక వారం తర్వాత ఫాలో అప్ కోసం ఈమెయిల్ చేస్తే ఫస్ట్ రౌండ్ నుంచి ఇప్పటి వరకు మొత్తం సెటప్ ఆర్గనైజ్ చేసిన HR ఎవరైతే ఉన్నారో, ఐ మీన్ ఆ రిక్రూటర్ ఎవరైతే ఉన్నారో, ఆ రిక్రూటర్ వెకేషన్ కాబట్టి అవుట్ ఆఫ్ ఆఫీస్ పోయింది. అదే క్రిస్మస్ కదా, సో వెకేషన్ కోసం అరౌండ్ 23rd డిసెంబర్ నుంచి January 12th వరకు అవుట్ ఆఫ్ ఆఫీస్ అంట. దగ్గర ఒక 20 రోజుల వెకేషన్. వాళ్ళకి కంపెనీల లీవ్స్ ఏమో December 23rd నుంచి January 2nd వరకు ఉందంట. బట్ మన రిక్రూటర్ ఒక 10 రోజులు ఎక్స్ట్రా లీవ్ తీసుకుంటుంది. ఇప్పుడు మనకి రెస్పాన్స్ రావాలంటే ఇక్కడ నుంచి రావాలి కదా, బట్ అవుట్ ఆఫ్ ఆఫీస్ ఉంది కాబట్టి హైరింగ్ మేనేజర్ కి ఇంకా వేరే వాళ్ళతోని మనోడు ఫాలో అప్స్ చేస్తూ ఉండే. రెస్పాన్స్ ఏం లేకుండే. సో ఇక మనోడు ఇంటర్వ్యూ ఇచ్చిన తర్వాత దగ్గర ఒక 40 days వెయిట్ చేసిండు. 40 days వరకు మనకు కరెక్ట్ అప్డేట్ లేకుండే. అండ్ January 12th కి రిక్రూటర్ రిటర్న్ వస్తా అని చెప్పిన ఉండే కదా, 12th కూడా మనకి ఏం అప్డేట్ లేకుండే. ఫైనలీ January 15th రోజు, సంక్రాంతి రోజు మనోడికి అప్డేట్ వచ్చింది. అప్డేట్ ఏంది అంటే, వీఆర్ సారీ, వీ హ్యావ్ ఫౌండ్ అనదర్ క్యాండిడేట్ హూ ఇస్ మచ్ సూటెడ్ ఫర్ దిస్ రోల్ అనేది పెట్టిండ్రు అండ్ హీ హాస్ గాట్ ఎ రిజెక్షన్ ఫర్ దిస్ రోల్. మనోడు ఆబ్వియస్లీ అంత పర్ఫెక్ట్ గా అయింది కాబట్టి, ఫస్ట్ రౌండ్ నుంచి ఇచ్చి పడేస్తూనే ఉన్నాడు కాబట్టి, ఇన్ పర్సన్ పోయి అక్కడ కూడా ఇచ్చి పడేసిండు కాబట్టి వాస్ వెరీ హోప్ఫుల్. ఏదో మనకు ఒక వారంలో అప్డేట్ వచ్చిందంటే అది కూడా కాదు. వెకేషన్ వల్ల, లీవ్ల వల్ల దగ్గర మనోడు అప్డేట్ కోసం ఒక 40 రోజులు వెయిట్ చేసిండు. బట్ ఈ 40 రోజులు అఫ్ కోర్స్ హీ వాస్ హోప్ఫుల్, బట్ ఆ అన్సర్టనిటీ స్టేజ్ లో ఉంటాం కదా, సడన్ గా అది గుర్తొచ్చినప్పుడల్లా కొంచెం యాంగ్షియస్ అవుతుండే. అఫ్ కోర్స్ అయితాం, తప్పదు. ఇప్పుడు ఇంకా మనం ఈ రిజల్ట్ ని చేంజ్ చేయలేం కాబట్టి మళ్ళీ బ్యాక్ టు ద గ్రైండ్. మళ్ళీ అప్లై చేస్తూనే ఉండాలి, మళ్ళీ ఇంటర్వ్యూస్ తెచ్చుకోవాలి, వర్క్అవుట్ చేసి సెట్ చేయాలి. బికాస్ వీ ఆల్ నీడ్ జస్ట్ వన్ జాబ్ టు చేంజ్ అవర్ లైఫ్. ఒకసారి రారా. సో వీడియోలో ఏం చెప్తున్నా అంటే, నీ జాబ్ ఇంటర్వ్యూది అప్డేట్ గురించి చెప్తుండే. ఇప్పుడు మనతో పాటు ఇంకొకడు ఇంటర్వ్యూ ఇచ్చినుండే చూడు, ఇంకొక క్యాండిడేట్ ఉండే కదా. నాకు డౌట్, వాడు US సిటిజనా లేకపోతే లింక్డ్ఇన్ లా ఏమైనా అప్డేట్ అయిందా? ఈ పొజిషన్ ఆక్యుపై అయిపోయింది, వేరే వాళ్ళు తీసుకున్నారు అని మనం చూసినావా? అట్లా కాదు. ఇప్పుడు ఐఎమ్ ఎక్సైటెడ్ టు షేర్ అని చెప్పేసి పోస్ట్ పెట్టడం కానీ, లేకపోతే ఈ పర్టికులర్ రోల్ ఎవరైనా కొత్తగా జాయిన్ అవ్వడం కానీ లింక్డ్ఇన్ లా చూడు ఒకసారి. ఐఎమ్ అజ్యూమింగ్ వాడు US సిటిజన్ అయి ఉంటాడని అనిపిస్తుంది నాకు. వీసా స్టేటస్ వల్ల పోయి ఉంటుందని అనిపిస్తుంది.
నేను అంతే అనుకుంటున్నా, వానికి వీసా ఏదన్నా ఇంకా లేకుంటే ఎక్స్పీరియన్స్ మనకన్నా ఎక్కువ ఉండొచ్చు. కరెక్టే, బట్ నువ్వు వర్తీ క్యాండిడేట్ కాబట్టే నిన్ను ఇన్ పర్సన్ వచ్చి కూడా ఇంటర్వ్యూ ఇవ్వమని చెప్పిండ్రు ఫైనల్ రౌండ్ కాబట్టి. మోస్ట్ ప్రాబబ్లీ నాకు అనిపించేది ఏంటి అంటే వీసా సిచ్యువేషన్ వల్ల అయ్యి ఉంటుంది అని కొడుతుంది. అయ్యుండొచ్చు. సో లింక్డ్ఇన్ ఓపెన్ చేసి ఒకసారి చూస్తే వాడు ఏ క్యాండిడేట్ సెలెక్ట్ అయ్యిండో మన తెలియనికి స్కోప్ ఉందేమో అనిపిస్తుంది. అది సంగతి. సో వాట్స్ ద ప్లాన్? ఏముంది, ఇది అప్లై చేసుకుంటూ కూర్చోవాలి. ఏముంది ప్లాన్? అంతే అంతే, అప్లై చేయాలి, ఇచ్చి పడేయాలి. అంతే. హోప్ఫుల్లీ సంథింగ్ హ్యాపెన్స్ వెరీ సూన్. చూద్దాం, అది సంగతి. అండ్ యాజ్ ఆల్వేస్ వీ షుడ్ నాట్ లూజ్ హోప్. మనం చేయాల్సింది చేస్తూనే ఉండాలి, మనం పెట్టాల్సిన ఎఫర్ట్స్ పెడుతూనే ఉండాలి. రిజల్ట్స్ ప్రతిసారి మనం అనుకున్నట్టు జరగదు కదా, ఇట్స్ నాట్ ఇన్ అవర్ కంట్రోల్. అండ్ యాజ్ యు నో, భగవాన్ అచ్చాకరేగా సాధు బిచ్చాకరేగా అన్నట్టు మనం పని చేయాలి బట్ ప్రతిఫలం ఆశించొద్దు. ఇట్ విల్ షూర్లీ వర్క్అవుట్ ఇఫ్ యూ వర్క్ హార్డ్ ఎనఫ్. అండ్ విత్ దాట్ మనం రేపు కలుద్దాం, ఇచ్చి పడేద్దాం. అండ్ యా, అంతే మరి, బాయ్.